ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒక మెటీరియల్ గురించి చెప్పుకుందాం. వెలిగారం, దాన్నే టంకణక్షారం అంటారు. దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే బోరాక్స్, దాన్ని లోహద్రావి అంటారు. పూర్వం లోహాలని ద్రవింపచేసి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి లోహ భస్మం అని ఇచ్చేవారండి. ఇనుప భస్మం, అదే అయస్కాంత భస్మం, అదే పాదరస భస్మం, ఇత్తడి, రాగి, వెండి, బంగారం, ఇవన్నీ కూడా భస్మాలు చేయడానికి వాటిని కరిగించిన తర్వాత వాటిలో కొన్ని మూలికలను కలిపి వాటిని పుటాలు వేయడం వల్ల భస్మాలు అవుతాయండి. అవి తొందరగా కరగటానికి ఈ వెలిగారం అనేది వాడేవారు కొద్దిగా. అందుకే దీన్ని లోహద్రావి అంటారు అనమాట. అంటే లోహం తొందరగా కరుగుతుంది అది కలపడం వల్ల. ఈ వెలిగారం అనేది బోరాక్స్ అంటామండి. దీన్ని ఒక అద్భుతమైన మినరల్ అనమాట. ఇది చాలా అంటే చాలా గొప్ప మినరల్. మనం వ్యవసాయం చేసే వాళ్ళకి బోరాన్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఆకుల మీద వచ్చిన అనేక రకాల డిసీజులు, మొక్క మీద వచ్చిన డిసీజులు, బోరాక్స్ లోపం, దీనికే ఐరన్ లోపం, ఇలా చెప్తూ ఉంటారు. చెప్పి ఆ బోరాన్ అనేది స్ప్రే చేయడం వల్ల ఇమీడియట్గా వాటిల్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, బోరాన్ లోపం వల్ల వచ్చిన ఆకుల మీద మచ్చలు అవనండి, ఆకులు సైజు తగ్గిపోవటం, అనేక రకాల డిసీజులు, ఇవన్నిటికి ఏంటంటే అది చెట్టు తొందరగా లొంగిపోతుంది. అదేవిధంగా ఈ బోరాన్ అనేది మన మానవ శరీరానికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మినరల్ అన్నమాట. దాన్నే వెలిగారం అంటాం మేము. ఇది ఎలా ఉంటుంది, మన పటిక బెల్లం గడ్డలాగా ఉంటుంది. దాన్ని బాగా ముక్కలు చేసుకుని ఇంతంత గడ్డలు ఉంటాయన్నమాట. దాన్ని ముక్కలు చేసుకుని ఒక మూకుడు, మట్టి మూకుట్లో కానీ ఇనప మూకుట్లో కానీ మీరు వేసి దాన్ని వేపిస్తే అది పేలాల్లాగా పొంగి 1 కేజీ మీరు కనుక చేశారనుకోండి, ఆ కేజీ వేపించి అందులో ఉన్న నీరంతా బయటికి వెళ్ళిపోయి మన పాప్కార్న్ ఎలా ఉంటుంది అంత తేలిక అయిపోతుంది అనమాట. 1 కేజీ వేపింది 100-200 గ్రాములు కూడా రాదు, చాలా కష్టం. చాలా లైట్గా అయిపోతుంది అనమాట ఈ మెటీరియల్. ఇది చాలా మిరకిల్స్ చేస్తుంది. ఎటువంటి మిరకిల్స్ అంటే, నోటిపుండు ఉందనుకోండి, మీకు రోజు నోటిపుండు వస్తుంది, తగ్గట్లేదు, ఏం వాడినా, దీంట్లో ఏం చేస్తారంటే దాల్చిన చెక్క చూర్ణం ఏదైతే ఉందో ఆ దాల్చిన చెక్క చూర్ణాన్ని కలుపుకుని ఈ పొడుము తూసుకోండి, ఇది ఎంత ఉందో అంత పర్సంటేజ్లో దాన్ని కలుపుకుని అది కనుక నోటికి రోజు రాసుకుంటామంటే పళ్ళ పొడిగా కూడా వాడుకోవచ్చు. వేలుకు అంటించుకుని తడివేలుకి పళ్ళు తోముకోండి, అది మింగినా కూడా నష్టమే లేదు. ఇది మింగటం వల్ల ఏమవుతుందంటే పొట్టలో ఉన్న పుండ్లు లేకపోతే అల్సర్స్ ఇవి కూడా తగ్గిపోతాయండి. తగ్గిపోయి ఏదైతే తగ్గని మొండి వ్రణాలు ఏవైతే ఉన్నాయో పొట్టలో కానీ మీ నోట్లో కానీ అవన్నీ తగ్గించడానికి చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అద్భుతంగా పనిచేస్తుంది. గొప్ప ఉపశమనం వస్తుంది మీకు వెంటనే, వితిన్ డేస్లోనే. ఉదయం రాస్తే సాయంత్రానికి కూడా మీకు రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది. అంచేత దీన్ని అల్సర్స్ తగ్గించుకోవడానికి, అల్సర్స్ రిలీఫ్ రావడానికి దీన్ని వాడుకోవచ్చండి. ఏది, వెలిగారం యొక్క పొంగించిన శుద్ధి చేసిన వెలిగారం చూర్ణం, దాల్చిన చెక్క చూర్ణం. దీన్ని గర్భిణీ స్త్రీలు తినకూడదండి. అదేవిధంగా ఇది బ్లీడింగ్ అస్సలు అవ్వకుండా, చాలా తక్కువ బ్లీడింగ్ అయ్యి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా రాని వాళ్ళు మెన్స్ట్రువల్ డేట్ రావడానికి ఒక 2-3 రోజుల ముందర కనుక మీరు దీన్ని ఒక వాటర్లో, గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకున్నారనుకోండి, మీకు బ్లీడింగ్ పెర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంది. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు వాడకూడదనమాట. ఎందుకు అంటే, ఏదైతే బ్లీడింగ్ లేని వాళ్ళకి బ్లీడింగ్ని పెంచి కరెక్ట్గా వచ్చి మందులు ఏవి ఉన్నా సరే, నల్ల నువ్వులని లేకపోతే ఏదైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ పెర్ఫెక్ట్గా అవ్వట్లేదో వాళ్ళకే అనేక రకాల కషాయాలు వైద్యులు చెప్తూ ఉంటారు. ఈ కషాయాలన్నీ కూడా గర్భిణీ స్త్రీలు పొరపాటును కూడా తీసుకోకూడదండి. తీసుకుంటే ఏమవుతుందంటే గర్భస్రావం అవ్వటానికి అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, యూరిన్ బ్లాడర్లో మంట ఉన్నవాళ్ళు, యూరిన్ ట్రాక్లో మంట ఉన్నవాళ్ళు, అలాగే కడుపులో మంట ఉన్నవాళ్ళు, కడుపులో అల్సర్స్ ఉన్నవాళ్ళు, బాధ ఉన్నవాళ్ళు, నోట్లో కానీ గొంతులో కానీ పుండు ఉన్నవాళ్ళు, అలాగే కొండనాలిక వాపు ఉంటుందండి. ఆ వాపు ఉండటం వల్ల కంటిన్యూ దగ్గు వస్తూ ఉంటుంది వాళ్ళకి, ఏం చేసినా తగ్గదు. అటువంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు.
ఇందులో దాల్చిన చెక్క చూర్ణం కలపడం వల్ల ఏమవుతుందంటే దాల్చిన చెక్కలో కూడా చాలా గొప్ప మినరల్స్ ఉంటాయండి, అనేక రకాల మినరల్స్ ఉంటాయి. మనం తినే మసాలాలు కూడా చాలా మినరల్స్ ఉన్నాయి, అద్భుతం అన్నమాట. ధాతువులు అత్యధికంగా ఉన్నాయి మన మసాలాల్లో. జాజికాయ, జాజి పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఈ 4 వాటిల్లో చాలా ఎక్కువ ఉంటాయండి. మరాఠీ మొగ్గల్లో కూడా ఉంటాయి, కానీ వీటిలో చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకు ధాతువృద్ధికర ఔషధాల్లో మేము లేహ్యాల్లో కూడా ఇవి కలుపుతూ ఉంటామండి. అలా అన్నిటిలోనే కాదు, అందుకనే మనకి పూర్వీకులు దీన్ని ఈ వైద్యం కానీ మందు కానీ తినమంటే తినం కాబట్టి వీటిని ఒక మసాలాగా మనకు అలవాటు చేశారు. మాంసం కూరల్లో కానీ వెజిటేరియన్ కర్రీస్లో కానీ మసాలా కూరలని మనం అంటాం. ఈ మసాలా కలపడం వల్ల అంత ఉపయోగం అండి. కానీ వాటిని వేపించి కలుపుకోవాలి, పచ్చి మసాలా కాకుండా వేపించిన మసాలా అయితే ఒక మెడిసిన్గా మీకు ఆహారంతో పాటు చాలా చక్కగా పనిచేసి మీ శరీరంలో ధాతువుల్ని పెంచుతాయి అన్నమాట. ఈ ధాతువుల్ని పెంచే ప్రక్రియలో ఈ వెలిగారం అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. అనేక రకాల కాంబినేషన్స్గా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. దగ్గు తగ్గుతుంది, రొంప తగ్గుతుంది, మీకు కోల్డ్ తగ్గుతుంది, అలాగే గొంతు పుండు తగ్గుతుంది. దీంతో పాటు మీరు మనం అతి మధురం అంటాం దాన్ని, అతి మధురం తియ్యగా ఉంది. దీన్ని ములక్కి అంటారు, మీఠీ లకడి అంటారు ఆయుర్వేదంలో. ఈ అతి మధురం అనేది కూడా కలుపుకుని మీరు ఏదైతే నేను ఇప్పుడు చెప్పిన టంకణ క్షారం దాన్ని మీరు అంటే పొంగించి చల్లార్చిన ఏదైతే ఉందో మెత్తగా అయిపోతున్నాడు, దాన్ని దూదిలే తేలిగ్గా ఉంది, దాన్ని బాగా చూర్ణం చేసుకోండి. చూర్ణం చేసుకుని దాంట్లో ఇందాక దాల్చిన చెక్క అనేది కలుపుకోమని చెప్పాను కదండి, అలా కలుపుకోవచ్చు. తేనె కూడా కలుపుకోవచ్చు ఇందులో. ఈ తేనెలో కనుక ఇది కలుపుకుని మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ దగ్గు ఇవన్నీ తగ్గుతాయి. చిన్న పిల్లల నోరు పుండు పడ్డం అనుకోండి, చాలా చక్కని మందు. ఇప్పుడు నేను చెప్పింది ఏది, తేనె, వెలిగారం, ఈ రెండు చక్కగా రంగరించి ఆ ఏలుతోటి వాళ్ళ పెదాలకి, లోపల పంటి యొక్క చిగుళ్ళకి, పళ్ళ చిగుళ్ళకి, బొగ్గలకి అన్నీ బాగా రాశారనుకోండి జాగ్రత్తగా, ఆ పిల్లల యొక్క నోటిపుండు అనేది ఒక 2 రోజుల్లోనే చాలా చక్కగా రిలీఫ్ వచ్చి పిల్లల పాపం ఏడుస్తూ ఉంటారు, నోరు ఎర్రగా అయిపోతుంది లక్క పెడతలేక. అప్పుడు మీరు ఈ మందు వాడుకోండి, చాలా చక్కగా పనిచేస్తుంది. మీకు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. దాన్ని తెచ్చుకుని మీరు దీన్ని తేనె కలుపుకుని వాడుకోవచ్చు. అదేవిధంగా దాల్చిన చెక్క నేను చెప్పాను కదండి, ఆ విధంగా వాడుకోవచ్చు. ధాతు వృద్ధి కూడా చేస్తుంది దాల్చిన చెక్క కలుపుకోవడం వల్ల. బలం కూడా మీకు పొట్టలో ఉన్న క్రిమిని కానీ నోట్లో ఉన్న క్రిమిని కానీ చంపడానికి ఒక మిరకిల్ ఔషధంగా ఇది వెలిగారం అనేది మనకు పనిచేస్తుందండి. చెప్పాను కదా, దాన్ని లోహద్రావి అంటారు, టంకణ క్షారం అంటారు, వెలిగారం అంటారు, అనేక రకాలతో పిలుస్తారనమాట. కానీ ఇది డైలీ కూడా మనం ఒక గురువింద నుంచి ఒక బఠానీ వరకు డైలీ తినొచ్చు మీరు ఏదో ఒక రూపంలో, టీలో కానీ పాలలో కానీ కలుపుకుని. అదేవిధంగా ఇప్పుడు చెప్పాను కదా మీకు ఏది, అతి మధురం ఇది కలుపుకోండి. శీర్షంగా కలుపుకుని దాన్ని ఒక ఇంత తీసుకోండి. ఒక పాన్ను అంటే మనం తమలపాకు అంటాం కదా, ఆ తమలపాకులో ఆ రెండు కలిపి ఇంత పౌడర్ వేసుకుని దాన్ని ఒక మనం తాంబూలంలాగా చుట్టుకుని బొగ్గన పెట్టుకుని కొరుకుతా దాని నుంచి వచ్చిన కసను మింగుతూ ఉండండి. మింగితే మీ ఊపిరితిత్తులు శుద్ధి అవుతాయి, మీ కోల్డ్ తగ్గుతుంది, కాఫ్ తగ్గుతుంది, గొంతు నొప్పి తగ్గడానికి ఒక చాలా చక్కని సింపుల్ రెమెడీ అన్నమాట. ఇది న్యాచురల్ రెమెడీ. మీకు తమలపాకు కూడా బాగా పనిచేస్తుంది. అంచేత మీరు దీన్ని ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా ఏది అతి మధురం చూర్ణం మీకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఈ వెలిగారం రెండాటిని సమానంగా కలుపుకోండి. ఒక 3 వేళకు వచ్చినంత 2 సార్లు ఆ తామలపాకులు వేసుకుని ఆ తామలపాకును కూడా శుభ్రంగా కడిగి నీళ్ళలో గుడ్డతోటి తుడుచుకుని దాని ఈన అంటాం కదా, దాని తొడిమ ఈన సుతా తీసేయండి. తీసేసి అందులో వేసుకుని చక్కగా తినండి. రోజు 2-3 సార్లు తిన్నా. నైట్ కూడా మీరు దాన్ని బొగ్గన పెట్టుకుని పడుకుంటే రాత్రి దగ్గు వల్ల నిద్ర ఎవరైతే పట్టట్లేదో వాళ్ళకి ఉపశమనంగా ఉండి ఆ నైట్ దగ్గు రాకుండా చక్కగా కాపాడి ఈ దగ్గు రావడానికి కారణమైన వైరస్ కానీ క్రిములు కానీ ఉంటే వాటిని చంపేసి చాలా చక్కగా రిలీఫ్ వస్తుందండి. మీరు దీన్ని వాడుకోండి, చాలా బాగా పనిచేసిందండి. వెంటనే దగ్గు కంట్రోల్ అయింది, కోల్డ్ కంట్రోల్ అయింది, కాఫ్ కంట్రోల్ అయింది అని మీరే నాకు ఫోన్ చేసి చెప్తారనమాట.
అంత చక్కగా ఈ ఎస్టి మధుకం అంటే అతి మధురాన్ని ఎస్టి మధురం అంటారు, ఎస్టి మధుకం అంటారు. ఆ రెండిట్లో ఏది టంకణ క్షారం ఏదైతే ఉందో మీకు వెలిగారం, ఇది అది సమానంగా కలుపుకుని వాడుకోండి. దాల్చిన చెక్క కలుపుకుని వాడుకోవడం వల్ల బలం కూడా పెరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇది మినరల్గా మీ శరీరానికి అద్భుతంగా పనిచేసి అనేక రకాలైన మినరల్స్ మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా సహాయం చేస్తుందన్నమాట. అర్థమైంది కదండి. వేడి నీళ్ళలో కానీ వేడి టీలో కానీ మీకు 3 వేళకి వచ్చినంత రోజు తీసుకోవచ్చు. దీన్ని ఆహారం తిన్నాక కానీ ఆహారానికి జస్ట్ ముందర కానీ తీసుకుంటే మీ మినరల్ డెఫిషియన్సీ అనేది కూడా చాలా బాగా తగ్గి మీకు అనేక రకాలుగా తీసుకున్న ఔషధాలని మీ బాడీ అబ్జర్వ్ చేసుకునేలాగా సహాయకారిగా ఉపయోగపడుతుందండి. నమస్కారం.